our next round, Fadafat Fun. ఒకతను ఫోన్ చేస్తున్నాడు తాగేసి. హలో, పోలీస్ స్టేషన్ మాట్లాడేది? రే, పోలీస్ స్టేషన్ మాట్లాడదురా, నేను సిఐని మాట్లాడుతున్నా. ఇక్కడ ఒక ఇల్లు కాలిపోతుంది సార్, మీరు త్వరగా రావాలి. అరే, ఇల్లు కాలిపోతే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయాలి, పోలీస్ స్టేషన్ కి కాదు. ఆ విషయం నాకు తెలుసురా. నీ ఇల్లేరా ఇక్కడ కాలిపోయేది, డింగ్రా. ఇక్కడికి రా ఫస్ట్. ఒక భార్య భర్తలకి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టట్లేదు పాపం. పిల్లల కోసం ఎన్నో పూజలు చేశారు, నువ్వులు వచ్చారు. 10-15 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు పుట్టాడండి. ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీ, ఫుల్ సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఆ పిల్లోడు పెరిగి పెద్దగా అవుతున్నాడు. పెద్దగా వాడు మాటలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. మాటలు వచ్చాయి, కాదు ప్రాబ్లం అయిందనమాట. వాడు నోట్లోంచి ఎవరి పేరు చెప్తే వాళ్ళు చచ్చిపోతున్నారు. ఎక్కడికి వాళ్ళ బాబోయ్ అని చూస్తున్నారు, టెన్షన్ వాళ్ళకి. ఫస్ట్ వాడు ముద్దుగా తాత అన్నాడు, తాత చచ్చిపోయాడు. ఫ్యామిలీ మొత్తం టెన్షన్, నెక్స్ట్ ఎవడి పేరు చెప్తాడు వీడు అని. మళ్ళీ వాడు మెల్లిగా మాటలు నేర్చుకుంటూ అత్త అంది, అత్త చచ్చిపోయాడు. అందరు టెన్షన్, ఎవడి పేరు చెప్తాడు? పి 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 పిన్ని, ముందే చెప్పేశాడు. పి 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 పిన్ని అన్నాడు, పిన్ని చచ్చిపోయింది. టెన్షన్కి ఎక్కువైపోయింది వీళ్ళకి. ఎవరి పేరు చెప్తాడు, ఎవడి పేరు చెప్తాడు? ఫ్యామిలీ మొత్తం టెన్షన్లో ఉన్నారు. లాస్ట్లో వాడు నా 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 నాన్న అన్నాడు, నాన్న చచ్చిపోలేదు, పక్కింటోడు చచ్చిపోయాడు. ఓకే, ఇప్పుడు ఒకసారి ఒక బాబుకి బాగా కడుపు నొప్పి వచ్చిందంట. వాళ్ళ అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ అన్ని చెకప్ చేసి, ఏమ్మా తిండా బాబు ఏమన్నా? ఏమి తిండండి అసలు. డాక్టర్ చెప్పండి, చూడు బాబు, నువ్వు సరిగ్గా ఏం తింటలేదు, కడుపులో ఏమీ లేదు, అందుకే కడుపు నొప్పి వస్తుంది, నువ్వు బాగా తినాలి అని చెప్పాడంట. ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వాళ్ళ నాన్న ఆఫీస్ నుంచి వచ్చాడు. అబ్బా, తలనొప్పి అని పడుకున్నాడంట వాళ్ళ నాన్న. వెంటనే వెళ్ళి, అమ్మ నాన్నకి తలనొప్పి ఎందుకు, నాకు తెలిసి నాన్నకి బొర్రలో ఏం లేదు, అందుకే నొప్పి వచ్చింది అన్నాడు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉందండి పాపం. ఆవిడ ఎంత కంజూస్ అంటే, హలో చెప్తే 10 రూపాయలు అడుగుతుంది, హాయ్ చెప్తే 5 రూపాయలు అడుగుతుంది. మరి ఆ అమ్మాయికి పెళ్ళయింది. నేను భయపడ్డా, ఓరి నీ అమ్మ ఇంత కంజూస్ ఉంది పాపం, దీనికి పెళ్ళి అయిపోతుంది, ఏం జరుగుతుందని. వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతిదానికి ఏమండి నేను పిలవాలంటే 10 రూపాయలు, రండి అని అంటే 5 రూపాయలు, ఇలా మొదలెట్టి పాపం. మరి పెళ్ళి అయిన తర్వాత పాపం వాళ్ళ ఆయన ఒక ముద్దు పెట్టాడు, 100 అడిగింది. నిజం. మళ్ళీ రెండోసారి ముద్దు పెట్టాడు, మళ్ళీ 100 అడిగింది. అలా ఎప్పుడు ముద్దులు పెడుతున్నాడు, 100 ఇస్తున్నాడు పాపం. ఓ రోజు ఆయనకి పెట్రోల్ అయిపోతే, భయ్యా నాకు పెట్రోల్ అయిపోయింది, నీ బండి ఇస్తామంటే, సమస్య లేదు భయ్యా, నేను జబర్దస్త్ షూటింగ్కి వెళ్ళాలి, బండి పన్నాను. అయితే సర్లే, అయితే మా ఆవిడ దగ్గరికి వెళ్ళేస్తాను. వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమో ఒక 500 అప్పి, నాకు అర్జెంటుగా నేను పెట్రోల్ పోసుకొని ఆఫీస్కి వెళ్ళాలి అంటే, తక్కువ 500 నోటు తీసి ఇచ్చింది. ఏమైనా నీకు ముద్దు పెట్టినప్పుడు 100 ఇస్తున్నాను, నీ కలెక్షన్ ప్రకారం 100 నోట్లు ఉండాలి, 500 నోటు ఎక్కడ ఇచ్చిందంటే, మీలాగే ఊరంతా ఉంటే బాగానే ఉండేదన్న. కొత్తగా పెళ్ళయింది, కోడలు ఇంటికి వచ్చింది. సో ఆబ్వియస్లీ ఇంట్రొడక్షన్లు ఉంటాయి కదండి ఇంట్లో. అలాగే అత్తగారు అందరినీ పరిచయ కార్యక్రమాలు. అమ్మ, నేను నీకు అత్తని, ఈ ఇంట్లో హోమ్ మినిస్టర్ని, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ని. ఆయన మీ మామగారు ఫారెన్ మినిస్టర్. ఇకపోతే నా కొడుకు, అదే నీ మొగుడు, డిమాండ్ అండ్ సప్లైస్ పౌర సరఫరాల మంత్రి. ఇక నా కూతురు, అదే నీకు ఆడపడుచు అవుతుంది కదా, అమ్మాయి ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. ఇదమ్మా మన ఇంట్లో. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో, నీకు ఏ పోర్ట్ఫోలియో కావాలో, ఏ పదవి కావాలో. ఆబ్వియస్లీ అత్త పొజిషన్లో ఉంటే కోడలు అపోజిషన్లోనే ఉంటుందిగా. ఒక ఆయన పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆయన ఇప్పటి నుంచో చాలా కాలం నుంచి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. సరే, పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. వాళ్ళ మామగారు, నీకు సూపర్ బంపర్ ఆఫరు, నాకు 3 కూతుర్లు ఉన్నారు, 3కి కరెక్ట్గా మ్యారేజ్ చేయాలనుకున్నావు, వాళ్ళు ఈడొచ్చింది, 3ని కూర్చోబెడతాను, నీకు ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకున్నాడు. సూపర్ ఛాన్స్ కదా అని లోపలికి వెళ్ళాడు, కూర్చున్నాడు. మొదటి ఆవిడని చూశాడు, చాలా చక్కగా ఉంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీకు కట్నం నేను 10 లక్షలు ఇస్తాను. ఈ 10 లక్షలు ఇస్తారా, బాగానే ఉంది కదా, ఈ అమ్మాయి 10 లక్షలు ఎందుకు అనుకుని, ఏమైనా ప్రాబ్లం అంటే, ఏం లేదు, అమ్మాయి కొంచెం మెల్లకన్నా. మెల్లకన్నా అయితే వద్దులేండి. నెక్స్ట్ అమ్మాయికి 20 లక్షలు కట్నం ఇస్తాను. 20 లక్షలా? ఈ అమ్మాయి ఇంకా చక్కగా ఉంది, మరి 20 లక్షల కట్నం ఎందుకు ఇస్తున్నారు? ఏం లేదు, అమ్మాయి కొంచెం
నిద్రలో లేచే అలవాటు ఉంది. అమ్మో నిద్రలో లేస్తే చాలా డేంజర్, వద్దు ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. 3వ అమ్మాయిని చూశాడు. ఈ అమ్మాయి అద్భుతం ఉంది. ఎంత అద్భుతంగా ఉందంటే రోజా గారు అంత అందంగా ఉంది. ఈ అమ్మాయి చాలా చక్కగా ఉందండి. రోజా గారు అంత చక్కగా ఉంది. అబ్బో రోజా గారు అంత చక్కగా ఉందా, మరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కట్నం తక్కువ ఇస్తారా? 50 లక్షలు ఇస్తానండి. 50 లక్షల ఇంత అందమైన అమ్మాయిని ఇచ్చి 50 లక్షలు ఇస్తారా? ఏంటి ప్రాబ్లం అంటే ఏం లేదు, డైలీ ఆ అమ్మాయి జబర్దస్త్లో చంద్ర గారి కామెడీ షో చూస్తున్నాను కానీ ఇటు వద్దన్నాడు.